ముందుగా మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీకి స్వాగతం. మనం ఈ వీడియోలో మీరు ఎక్కడో చోట వినుంటారు రైల్వే జోన్ అనే పదాన్ని. ఆ పదం యొక్క వివరణ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు రైల్వే జోన్ అంటే ఏంటి? అవి ఎందుకు ఉపయోగపడతాయి? ఎన్ని జోన్స్ ఉన్నాయి? అలాగే ఏ జోన్‌కి ఏది హెడ్ క్వార్టర్స్? అది ఏ స్టేట్‌లో ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రైల్వే జోన్ అంటే ఏంటి అని ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మనకి రైల్వేలో చ రైల్వేలో రైల్స్ చాలా తిరుగుతున్నాయి కదా! ఆల్ ఇండియా మొత్తం తిరుగుతాయి కదండీ! ఇండియా మొత్తం తిరుగుతాయి కదా! ఇవి మెయింటైన్ చేయాలంటే ఈజీ కాదు. ఒకే ఒక్క ప్లేస్ నుంచి ఆపరేట్ చేయాలన్నా, లేకపోతే వీటిని ఆర్గనైజ్ చేయాలన్నా, దీన్ని మెయింటైన్ చేయాలన్నా గానీ కష్టంగా ఉంటుంది. సో, దీనికోసం ఏంటి అంటే ఏం చేశారంటే, వీటిని మెయింటైన్ చేయడానికి డివిజన్స్ కింద డివైడ్ చేశారు. లేదా జోన్స్ వారీగా డివైడ్ చేశారు. ఈ జోన్ కింద ఈ జోన్ ఈ పరిధి కింద వస్తది. ఏమన్నా దీనికి కావాల్సిన సదుపాయాలు లేదా అవసరాలు ఏదైనా చూసుకోవాలి అంటే ఆ జోన్ నుంచి చూసుకుంటారు. ఎక్కడైనా ఏదైనా ఒక ట్రాక్ రిపేర్ వచ్చింది. అది ఏ జోన్ కింద వస్తదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా పనులన్నది ఆర్గనైజ్ చేయడం జరుగుతది. ట్రైన్స్ కానీ, స్టాఫ్ కానీ, లేదంటే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందకే ఈ జోన్ కేటగరీ కిందే చూసుకుంటారు. సో, దీనివల్ల ఉపయోగం ఏందో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. ఇలా జోన్స్ ఉండడం వల్ల మనకేంటి అంటే మెయింటెనెన్స్ కానీ, ఏదైనా సదుపాయాలు ప్రొవైడ్ చేయాలన్నా కానీ, ప్రయాణికులకి వసతులు చూసుకోవాలన్నా కానీ ఉపయోగపడుతుంది. లేదా ముఖ్యంగా మారుతుంది. ఇప్పుడు జోన్స్ చూసుకుందాం. అసలు ఏమేమున్నాయి జోన్స్? అవి ఎన్ని కేటగరీస్ ఉన్నాయనో చూద్దాం. మొత్తం 19 జోన్స్ ఉన్నాయండి. వీటిల్లో 18 సెంట్రల్ గవర్నమెంట్ కింద కంట్రోల్‌లో ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కింద కన్సిడరేషన్‌లో రాదు. ఇది కారిడార్ కింద మెన్షన్ చేసి ఉంటుంది ఒక రైల్వే అన్నది. అది నేను లిస్ట్ చెప్పేసిన లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ చెప్పిన 19లో 18 సెంట్రల్ కింద వస్తాయి కదా! అని చెప్పాను గానీ, వీటిల్లో ఒకటి నార్మల్ రైల్వే జోన్ కాదు. కొంచెం స్పెషల్ రైల్వే జోన్ కింద ఉంటుంది. అది ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా జోన్స్ విషయానికొచ్చేస్తే జోన్ నంబర్ 1 సెంట్రల్ రైల్వే జోన్. ఇది ముంబైలో ఉంది. ఇది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర స్టేట్‌లో ఉంది. రెండో జోన్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వే. ఇది కోల్‌కతా కింద కోల్‌కతా ప్లేస్‌లో ఉంది. వెస్ట్ బెంగాల్ స్టేట్. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ అనే ప్లేస్‌లో ఉంది. అదొచ్చేసి బీహార్ స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనేది భువనేశ్వర్ లేదా భువనేశ్వర్ అంటారు కదా! ఒరిస్సాలో ఉంది. ఆ తర్వాత నార్థన్ రైల్వే ఇది ఢిల్లీ స్టేట్‌లో ఉంది. అలాగే నంబర్ 6 నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లోనే ఉంది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఇది గౌహటిలో ఉంది. అస్సాం స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే ఇది జైపూర్‌లో ఉంది. ఇది రాజస్థాన్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి 10 సదరన్ రైల్వే ఇది చెన్నైలో ఉంది. తమిళనాడు స్టేట్. ఆ తర్వాత నంబర్ 11 సౌత్ సెంట్రల్ రైల్వే ఇది సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్‌లో ఉంది. ఆ తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే ఇది కోల్‌కతా కింద ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్. ఆ తర్వాత వెస్టర్న్ రైల్వే ఇది ముంబైలో ఉంది. ఇది మహారాష్ట్ర స్టేట్. ఆ తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్‌లో ఉంది. ఇది మధ్యప్రదేశ్. ఆ తర్వాత నంబర్ 15 రైల్వే జోన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. ఇది బిలాస్పూర్ ఛత్తీస్‌గఢ్ స్టేట్‌లో ఉంది. ఆ తర్వాత సౌత్ వెస్టర్న్ రైల్వే ఇదొచ్చేసి హుబ్లీ కర్ణాటక స్టేట్‌లో ఉంది. ఆ తర్వాత నంబర్ 17 ఇది కొత్తగా వచ్చిందండి. కొత్తగా ఏర్పడింది రీసెంట్‌గా. ఇయర్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మీకు గాని తెలిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇది సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి 17 అయిపోయాయి కదా! నంబర్ 18 స్పెషల్ కేటగిరీ
అంటే ఇది స్పెషల్ ఇది నార్మల్ రైల్వే జోన్ కాదు, కొంచెం స్పెషల్ జోన్ అని చెప్పాను కదా, అది వచ్చేసి మెట్రో రైల్వే జోన్ కోల్కతా వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది. ఇది ఎందుకు అలా ఉంది అన్నది మీకు వివరం తెలుసుకోవాలనుకుంటే కింద మెట్రో రైల్వే జోన్ అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఎందుకు ఇది ఆ కేటగిరీలో ఉంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కోన్కన్ రైల్వే. ఇది మన సెంట్రల్ రైల్వే కింద పరిధిలో రాదు, కాకపోతే ఇది కూడా ఒక రైల్వే జోన్. ఇది ఎందుకు పరిధిలో రాదు అన్నది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో అది కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో కోన్కన్ రైల్వే అని కామెంట్ చేయండి. చూశారు కదా, ఈ వీడియోలో మనం రైల్వే జోన్ అంటే ఏంటి, వాటి ఉపయోగం ఏంటి, అలాగే ఎన్ని జోన్లు ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చూసాం కదా. ఇప్పుడు మీకు ఏ జోన్ కింద కావాలి నెక్స్ట్ వీడియో, అంటే జోన్ల వారీగా ఏ జోన్ కింద ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అలాగే లేదంటే ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అన్నది వివరంగా కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో జోన్ పేరు చెప్పి మెన్షన్ చేయండి. ఆ జోన్ యొక్క వీడియో అన్నది నేను నెక్స్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.